సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాంలో వరి ధాన్యం దిగుమతి ప్రక్రియను జిల్లా కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఖరీఫ్ సీజన్ లో సన్న వరి ధాన్యం పండించేందుకు ప్రతి రైతు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో 5,000 మెట్రిక్ టన్నుల 2 గోదాములలో హుస్నాబాద్, అగ్గనపేట మండలాలకు సంబంధించిన వరి ధాన్యాన్ని దిగుమతి చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఎంత 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 పెట్టచ్చు? ఈయన రాలే మన జిటి ఏమంటానంటే బాబు ఏమంటానంటే ఒక పక్కగా పెట్టేస్తాను మొత్తం ఖాళీ చేసేస్తే కనుక ఇక్కడ నుంచి మెల్లగా కొంతన్నా మనకి ఇక్కడ లోకల్ అన్నా మనం పెట్టేస్తాం. వాళ్ళ మోనోపోలి ఏంటి పిలిపించండి, ఆయన పక్క నీళ్ళు దించాలంటారు. పక్క జిల్లాలో వాళ్ళ హామీలు వాళ్ళు తెచ్చుకోమని చెప్పండి అండి. నా జిల్లాలో హామీలు తక్కువ ఉన్నారని నేను బాధపడుతుంటే తీసుకుపోయి ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ మొత్తం వాడతారు కాదు కదా. ఇక్కడ నుంచి ప్యాడీ ఇక్కడ అక్కన పెట్టడానికి ఇబ్బంది లేకుండా ఇవాళ నుంచి ఇక్కడ నుంచి మిగతా పంపించబోతుంది. నీళ్ళు పంపించండి, వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు దించనివ్వండి. వాళ్ళకి వేరే నీళ్ళు అటాచ్ చేద్దాము. మొత్తం ఇక్కడ ఎక్కడైతే హుస్నాబాద్ ఇక్కడ ఏం ఇచ్చామో అలానే ఇంక అక్కడి నుంచి పెట్టించి ఇక్కడ తెప్పించేయండి, ఇమీడియట్గా తెప్పించేయండి. హుస్నాబాద్ దానిలోకి వెళ్ళి అక్కడ పెట్టి లారీలేమో బయటకు వెళ్తాయి, ట్రాక్టర్ మాత్రం ఓకేనా? నమస్తే మేడం, మాకు రైతులకు బాగా బయట అమ్మ మా దగ్గర లేవమ్మా. మా ప్యాడీకి అయితే ఉన్నాయి, బోల్డ్ అని ఉన్నాయి. ఓకేనా? ఎవరు బోర్డు జిల్లా మొత్తానికి సంబంధించి కాబట్టి జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఇలా నిర్ణయం తీసుకుంటే అలా సహకరించాలి అసలు. ఓకే కదా? పని మొదలుపెట్టి పని మొదలుపెట్టి ఓకేనా? ఎవరు ధర్నా చేసి ఇబ్బంది పెట్టబాకండి. మాకు ఎవరికి ఇబ్బంది పెట్టే ఉద్దేశం మక్కలకి బంగ్లాదేశ్ నుంచి జరుపు రావాలి. జరుపు బంగ్లాదేశ్ మనకి గొడవ అవుతుంది, ఎక్కడ రాదు. అందుకని